40 years of campus, hobby clubs, student mentoring, eco-friendly campus. KL, deemed to be university. నేను నవ్వినప్పుడు నవ్వి, నేను బాధపడ్డప్పుడు ఏడ్చి, నాకు వెన్నుదన్నుగా ఉండి, తోడు నీడగా ఉండి, నా ఉన్నతికి అన్ని విధాలా సహకరించినటువంటి, నన్ను నడిపించినటువంటి నా అభిమానులకు ఆజన్మాంతం రుణపడి ఉంటాను. అంతకు మించి ఇంకెవరికి సరెండర్ అయ్యేటువంటి ప్రసక్తి లేదు. నేను అభిమానులకి మాత్రమే సరెండర్ అవుతాను అన్న పద్ధతిలో ఆయన ప్రసంగం సాగింది. ఇది ఇప్పుడు వైరల్గా మారింది. అంటే ఎన్టీఆర్ అభిమానులు దాన్ని విపరీతంగా చూడటం మాత్రమే కాదు, ఎవరైతే ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గురించి, ఆయన అరెస్టు గురించి మాట్లాడలేదు, స్పందించలేదు అంటున్నారో వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ వీడియోని పర్టికులర్గా చూస్తున్నారు, దీని గురించి వ్యాఖ్యానించడానికి సిద్ధపడుతున్నారు. కారణం చాలా స్పష్టంగా అభిమానులు తప్ప మిగిలిన వ్యవహారాలు దేనితోనూ నాకు సంబంధం లేదు, దేని గురించి నేను మాట్లాడను, అంటే నేనే ఒక శక్తిని, కాబట్టి నేను ఇంకెవరి గురించో ఆందోళన చెందటము, ఆవేదన చెందటము ఇలాంటి కార్యక్రమాలు ఉండవు అన్న టోన్లో ఒక రకమైనటువంటి ఆధిక్యతా భావాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నాడా ఎన్టీఆర్ అన్న ధోరణిలో కొంతమంది వ్యాఖ్యానాలు మొదలుపెట్టేశారు దీని మీద. అదర్ సైడు చంద్రబాబుతో ఎన్టీఆర్కు ఉన్నటువంటి గ్యాప్ గురించి ఈ సైమా ఉపన్యాసంలో ఆయన స్పష్టం చేశాడు, తేల్చి చెప్పేశాడు అని చెప్పి ఇంకొక సెక్షన్ వైసీపీ సోషల్ మీడియా సెక్టార్ మొత్తం కూడా ఇదే పనిలో ఉంది. ఇప్పుడు ఈ ఉపన్యాసం మీద కథలుగా వండి ఎవరి పద్ధతిలో వాళ్ళు వ్యాఖ్యానాలు చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు చాలా బలంగా. అంటే ఆయన సీరియస్గా అందేంటంటే నిజానికి చంద్రబాబు నాయుడు గురించి, ఆయన అరెస్టు గురించి ఎందుకు స్పందించదలుచుకోలేదు ఎన్టీఆర్ అంటే చాలా స్పష్టం. అది ఆయన వాంటెడ్గానే ఎన్టీఆర్ ఫ్యామిలీ వ్యవహారాల్లో కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో కానీ జోక్యం చేసుకోకూడదు అని చాలా కాన్షియస్గా అనుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. ఆయన మాత్రమే కాదు, ఎన్టీఆర్ మాత్రమే కాదు, కళ్యాణ్ రామ్ కూడా ఈ వ్యవహారాలకు దూరంగానే ఉంటున్నాడు. వాళ్ళిద్దరిని నందమూరి బ్రదర్స్గా వ్యవహరిస్తున్నారు అందరూ. కాబట్టి నందమూరి బ్రదర్స్ ఎందుకు దీనికి వ్యతిరేకంగా కాదు, అసలు దూరంగా ఉంటున్నారు అనేది ఒక్కసారి ఆలోచిస్తే, ఎన్టీఆర్ పర్టికులర్గా గతంలో పార్టీకి సంబంధించి, చంద్రబాబు నాయుడుకి సంబంధించి, లేకపోతే కుటుంబానికి సంబంధించి స్పందించిన ప్రతి సమయంలోనూ, ప్రతి సందర్భంలోనూ అతనికి కొన్ని చేదు అనుభవాలు ఎదురైనాయి. ఆ చేదు అనుభవాల్లో ఒకటి ఆయన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అప్పుడు స్పందించిన తీరు. దాని మీద తెలుగుదేశం పార్టీ శ్రేణులు చాలా పెద్ద ఎత్తున దాడి చేసి ఆయన అంటే స్పందించాల్సిన పద్ధతిలో స్పందించలేదు, ఏదో మొక్కుబడిగా ముక్తసరిగా మాట్లాడాడు, ఇది దారుణం, తెలుగుదేశం పార్టీ ఓ పక్కన సంక్షోభంలో ఉంటే ఇలా కప్పదాటు ధోరణిలో వ్యవహరిస్తావా ఎన్టీఆర్ అని చెప్పి నిలదీశారు. ఈ వివాదం ఆయన మనసును కొంత ఇబ్బంది పెట్టింది. అంటే ఇప్పుడు ఆయన పొలిటికల్ ఏరియాలో లేడు కాబట్టి సంయమనంతో, అంటే ఎవరికి కోపాలు రాకుండా కొంచెం, అంటే ఎవరినో రెచ్చగొట్టే ప్రయత్నమో లేకపోతే ఎవరి మీదో కత్తి దూసే ప్రయత్నమో కాకుండా విషయాన్ని విషయంగా వివరించే ప్రయత్నం మాత్రమే తన ప్రకటనల్లో చేస్తూ వచ్చాడు ఎన్టీఆర్. అందులో భాగంగానే ఆ రోజున ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అప్పుడు చాలా స్పష్టంగా ఒక మాట అన్నాడు ఆయన. ఈ యూనివర్సిటీకి పేరు తీసేయడం వల్ల ఎన్టీఆర్ ఖ్యాతికి వచ్చిన నష్టమేమీ లేదు, అలాగే ఈ యూనివర్సిటీకి పేరు పెట్టడం ద్వారా వైఎస్ఆర్ పేరుకు కొత్తగా జోడించేదేమీ లేదు అన్నాడు ఆయన. ఇంతకు మించి వేరే వ్యాఖ్యానం ఏం చేయలే ఆయన. కాబట్టి ప్రభుత్వం సముచిత నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాను అన్నాడు. అది తప్పేం కాదు. కానీ అలాగే కొడాలి నాని తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీకి షిఫ్ట్ అయినప్పుడు కూడా ఎన్టీఆర్ ఉన్నాడు దీని వెనకాల అని ఒక ప్రచారం జరిగింది. కారణం కొడాలి నానికి ఎన్టీఆర్కి ఉన్నటువంటి రిలేషన్, వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి ఫ్రెండ్షిప్. అలాగే ఎన్టీఆర్తో 2 సినిమాలు తీశాడు కొడాలి నాని, ఒకటి సాంబా, రెండోది అదుర్స్. కాబట్టి
వాళ్ళిద్దరి మధ్య ఒక స్నేహబంధం ఉంది. అలా వైఎస్ఆర్సీపీతో కూడా కొంత లింక్ ఉంది ఎన్టీఆర్కి అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా కొంత ప్రయత్నం జరిగింది. అయితే ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఎన్టీఆర్ సినిమాలని ఫ్లాప్ చేయడానికి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అయినటువంటి ఎన్టీఆర్ ట్రస్ట్ వేదికగా కొన్ని ప్రయత్నాలు జరగటం కొన్ని సందర్భాల్లో అది కూడా ప్రపంచంలో అందరికీ చాలా స్పష్టంగా తెలుసు. కారణాలు ఏవైనప్పటికీ ఎన్టీఆర్ ఈ వ్యవహారాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాడు, రాజకీయాలకే దూరంగా ఉంటున్నాడు. అమిత్ షా గారు పిలిచినప్పుడు కూడా ఆయన స్పష్టంగా చెప్పింది అదే, నేను పొలిటికల్ ఏరియాలోకి రావాలని అనుకోవడం లేదు, నేను కెరియర్ మీద దృష్టి సారించాలనుకుంటున్నాను, ఈ ఏరియాలో నాకు ఇంకా భవిష్యత్తు ఉంది, కాబట్టి ఇప్పట్లో నేను రాజకీయాల గురించి ఆలోచించను అని చెప్తున్నాడు ఆయన. అలాగే ఒకవేళ తెలుగుదేశం పార్టీ పరిస్థితి బాగోలేదు అనే ఉద్దేశంతో వచ్చినా కానీ ఆయన జూనియర్ అవుతాడు, లోకేష్ ఛాంపియన్గా ఉన్నాడు ఇక్కడ, కాబట్టి లోకేష్కి జూనియర్గా వ్యవహరించాలి. లోకేష్ బాలకృష్ణ ఆల్రెడీ ఉన్నారు అక్కడ, కాబట్టి ఆ ఏరియాలో తను చేయబోయేది ఏమీ లేదు కాబట్టి సైలెంట్గా ఉన్నాడు. ఇది వాస్తవం. అయితే ఇవన్నీ విస్మరించి ఇప్పుడు ఆయన సైమా వేడుకలో అభిమానులే నాకు సర్వస్వం అని చెప్పటం, అది ఎన్టీఆర్ అనేటువంటి పేరు ఇచ్చిన ఎన్టీ రామారావుని కూడా పక్కకి గెంటేయటమే. తన ప్రతిభ, తన అభిమానులు ఇక్కడ వరకు కన్ఫైన్ అయిపోయి ఒక ఫ్రేమ్ అంటే ఒక గిరి గీసుకుని మాట్లాడాడు అనే పద్ధతిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు రియాక్ట్ అయ్యి దాని మీద గొడవ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదర్ సైడు వైఎస్ఆర్సీపీ పాత ఆర్గ్యుమెంట్నే మరొకసారి తెర మీదకు తీసుకొచ్చి ఎన్టీఆర్ అనేవాడికి తెలుగుదేశానికి ఏ సంబంధము లేదు, అతను ఆ పార్టీతో లేడు అని మొదలుపెట్టేశారు ఆల్రెడీ. రేపో ఎల్లుండో కొడాలి నాని గారు మరొకసారి దీన్ని సమర్థిస్తూ ఒక మాట మాట్లాడే అవకాశం ఉంది. ఆయన డెఫినెట్గా ఎన్టీఆర్ తెలుగుదేశంతో లేడు, కానీ ఏదో ఒక రోజున ఆయన నాయకత్వంలోకి వస్తాడు, వచ్చిన క్షణం చంద్రబాబు నాయుడికి అలాగే నారా ఫ్యామిలీకి ఉద్వాసన ఉంటుంది, అతను చేతుల్లోకి పగ్గాలు పెడితే తప్ప ఆ పార్టీకి మోక్షం లేదు అని చెప్పి కొడాలి నాని గారు లేకపోతే వల్లభనేని వంశీనో రేపో ఎల్లుండో మళ్ళీ మాట్లాడతారు, ఒకసారి ఎక్నాలజీ చేసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ పాత ఆర్గ్యుమెంటే ఇది. కాబట్టి టోటల్గా ఎన్టీఆర్ మాట్లాడినా మాట్లాడకపోయినా, ఏం మాట్లాడినా, ఎక్కడ ఏ వేదిక మీద మాట్లాడినా దాన్ని ఈ సర్కిల్లోకి తీసుకొచ్చి, పొలిటికల్ సర్కిల్లోకి తీసుకొచ్చి వివాదాస్పదం చేయటానికి రకరకాల గ్రూపులు పొంచి ఉన్నాయి అనటానికి ఈ సైమా ఉపన్యాసం తాలూకా వివాదమే ఒక ఉదాహరణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.